ప్రభు గారు రండి, మీరు ఫ్యామిలీ స్టారేనా? లైటర్ వేలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ. ఇలాంటి ఒక అంబియన్స్ క్రియేట్ చేశారు. ఆ ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్కి తగ్గట్టుగా బ్యూటిఫుల్ ట్రెడిషనల్ అవుట్లుక్తో మీరు రావటం బాగుంది. మీ సినిమాలో ఫ్యామిలీ ఇమోషన్స్ని చేస్తూ మీరు చేస్తున్నటువంటి సినిమాల గతంలో మనం చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ ఫిలిమ్స్ యూ హ్యావ్ కమ్అవుట్ విత్ బొమ్మరిల్లు కానీ, శతమానం భవతి కానీ, బ్రదర్స్ అదే సీతమ్మ వాకిట్లో కానీ, శ్రీనివాస కళ్యాణం, అన్నిట్లో కూడా ద వే యూ హ్యావ్ పోర్ట్రైడ్ ద ఫ్యామిలీ వాల్యూస్ అండ్ ఇన్ కంపారిజన్ టు దట్ టు దోస్ ఆ బంచ్ ఆఫ్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే ఈ సినిమాని ఏ గ్రేడ్లో పెడతారు? ఏ రేంజ్ సక్సెస్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాటన్నిటిని సర్పాస్ చేసే సక్సెస్ అవుతుందా అనేటిది ఫస్ట్ క్వశ్చన్ సార్. దీనికి తర్వాత దీని తర్వాత అడిగితే మళ్ళీ మైక్ వెళ్ళిపోతే మళ్ళీ రాదు, అందుకని మళ్ళీ ఇప్పిస్తాను మైక్ మీ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి ఒక ఫ్యామిలీ స్టార్ అనేటువంటి సినిమాకి టైటిల్కి ఒక రౌడీ బాయ్ ఇస్ ద హీరో. హౌ తనకున్న ఇమేజ్ చాలా మిక్స్డ్ ఇమేజ్ ఉంది, ఇటు యాక్షన్ ఇమేజ్ ఇటు ఫ్యామిలీ ఇమేజ్ రెండు వైపుగా ఉంది. హౌ హీ షూట్స్ పాటు యూత్ కూడా విపరీతంగా చూసిన సినిమా బొమ్మరిల్లు. శతమానం భవతి మెజారిటీ ఫ్యామిలీ చూశారు, యూత్ కొంచెం తక్కువ చూశారు. అది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా మెజారిటీ ఫ్యామిలీ చూశారు. యూత్ మహేష్ గారు ఉన్నారు కాబట్టి యూత్ కూడా అక్కడక్కడ అండ్ బ్రదర్స్ ఉన్న వాళ్ళు చూశారు. సో ఇట్లా దానికే ఇట్స్ ఎ డిఫరెంట్ జానర్స్. ఈ సినిమాలో ఇందాక నేను అందుకే ముందు అనౌన్స్ చేసేసాను, ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఫ్యామిలీ చేస్తున్న కథలోకి మేజర్ ఈజ్ ఎ లవ్ స్టోరీ ప్లే చేస్తుంది. సో 30% ఈజ్ ఎ ఫ్యామిలీ స్టోరీ ఉంటే 70% అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉంటుంది. ఫైనల్గా ఎత్తుకున్న కథ మళ్ళీ ఎలా రౌండప్ అయిందనేదే ఈ కథ. సో మెజారిటీ పోర్షన్ యూత్ లవ్ స్టోరీ మీద రన్ అయ్యే ఒక ఫ్యామిలీ స్టోరీ. రెవెన్యూ సైడ్ ఏ స్థాయి హిట్ అవుతుంది అనుకుంటున్నారు ఆ కంపారిజన్లో? అంటే స్థాయిలు ఇప్పుడే మాట్లాడాను అనుకో, 5వ తారీఖు కొంచెం తగ్గిన మళ్ళీ మీరు నన్ను వేసుకుంటారు. మంచి సినిమా, సో గుడ్ ఫిలిం. థియేటర్కి వెళ్ళి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తూ బయటకు వస్తారు. ఎప్పుడు నేను ఒకటే నమ్ముతాను, ఇప్పుడు ఒక థియేటర్లో 600 మంది, ఒక మల్టీప్లెక్స్లో 500 మంది చూస్తారు. 500 మందికి నచ్చేస్తే ఇంకా ఆ సినిమాని పట్టుకోవడం ఎవరి తరం కాదు, డే 1. సో దాంట్లో ఎంతో కొంత ఒక 500 మందిలో 40-50 మంది ఏదో వెతుకుతుంటారు. అంటే డే 1 చూసే ఆడియన్స్ మైండ్ సెట్ వెతికే వాళ్ళు ఉంటారు. అందుకే నాకు 100కు 100 మార్కులు నేను ఎప్పుడు వేసుకోను. ఒక సినిమా హిట్ టు సూపర్ హిట్ కావాలంటే మనం చదువుకున్న దాంట్లో కూడా మనకు 75% వస్తే మనం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఒక సినిమాకు 75% ఆడియన్స్కి రీచ్ అవుతే మేము ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు భావిస్తాను. అదే నేను ఎప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకున్నాను. సో డెఫినెట్గా ప్రేక్షకులకి బాగా నచ్చే సినిమా. సార్ నమస్తే. ఇప్పుడు మీరు ఈ స్టేజ్ మీద వస్త్రాలంకరణను బట్టే సినిమా ఎంత సక్సెస్ అనేది అర్థమవుతుంది, మీలో ఉన్న ఆనందం. అయితే నిన్న ప్రెస్ మీట్ అని పెట్టినప్పుడు ఇవాళ April 1 కదా, ఏమన్నా ఫుల్ చేస్తున్నారా, నిన్నే కదా ఏదో అని అనుకున్నాం. నాకైతే అనిపించింది నిజంగా మేము ఈ యాంగిల్ ఆలోచించలేదబ్బా. ఎనీహో April 1 మీరు ఏదో దేవాలయానికో ఏదో పూజ చేసి వచ్చినట్టుగా ఆహార్యాలు కనబడుతున్నాయి. ఆల్ ది బెస్ట్. అయితే ఇప్పుడు తెలుగు సినిమాల్లో మీరు ఏది తీసుకున్నా కుటుంబ కథలు ఓల్డ్ సినిమాల నుంచి వచ్చినాయి. అయితే ఈ మధ్య ఎక్కువగా ఓవర్సీస్ అంటే వాళ్ళని బేస్ చేసుకొని కూడా అక్కడ యూత్ ప్రేమ లవ్ను మిక్స్ చేస్తూ అక్కడ కథలనే బేస్ చేసుకున్నారు. ఇందులో అటువంటిది ఉందా, లేదా ఓన్లీ పక్కా మన తెలుగు నేపథ్యమేనా? పక్కా తెలుగు నేపథ్యం. బట్ చెప్పాను కదా, అమ్మాయి అబ్బాయి మధ్యలో 70% సినిమా ఉంటుంది. ఆ జర్నీలో మారుతూ ఉంటాయి లొకేషన్స్ మారినప్పుడు మనకు విజువల్ బ్యూటీ కూడా కావాలి కదా, విజువల్ బ్యూటీ కూడా ఉంటుంది ఈ సినిమాలో. లేకుంటే అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు ఒక ఇంట్లోనే తీసామనుకో టీవీ సీరియల్ లాగుందిరా అంటారు. అవన్నీ ఈ కథ ఎలా డిమాండ్ చేస్తుంటే అలా మారుతూ విజువల్ బ్యూటీతో కంటిన్యూ అవుతుంది.